ఆయన గుర్తించును. his goings. Shall we pray? ప్రార్థన చేసుకుంటాం. Father, we thank you for this last day of the year. తండ్రి, ఈ యొక్క సంవత్సరం యొక్క చివరి దినాన్ని బట్టి ప్రభువా నీకు వందనస్తులమైంటున్నాం. We are gathered in thine house, Lord, to take stock of the things that we have done. ప్రభువా, మేము ఏమైతే చేశామో వాటన్నిటి విషయమై విచారించేదానికి నీ పాద సన్నిధికి వచ్చాం. Through thine word, Lord, reveal to us. ప్రభువా, నీ యొక్క వాక్యము ద్వారా మాకు వాటిని బయలుపరచండి. And help us to, Lord, confess and start a new life. ప్రభువా, మేము వాటిని ఒప్పుకొని ఒక నూతనమైన జీవితాన్ని ప్రారంభించేదానికి ప్రభువా మాకు సహాయపడండి. And Lord, bless thine word. ప్రభువా, నీ వాక్యమును ఆశీర్వదించండి. Lord, may the Holy Spirit help us. పరిశుద్ధాత్మ దేవుడే మాకు సహాయపడును గాక. Unless you reveal to us, Lord, we can do nothing. ప్రభువా, మీరు మాకు బయలుపరచకపోతే మేమేం కూడా చేయలేం. So Father, bless this time for us, Lord. కనుక తండ్రి, ఈ సమయాన్ని మా కొరకే ఆశీర్వదించండి తండ్రి. Those who have come, we thank you for them. ప్రభువా, వచ్చిన వారందరిని బట్టి ప్రభువా నీకు వంద వందనస్తులు. Those who are on their way, bring them in time. ప్రభువా, ఇంకా ఎవరైతే మార్గంలో ఉన్నారో వారిని త్వరపెట్టి సకాలంలో నడిపించండి. Keep us away from sleeping, Lord. ప్రభువా, నిద్ర నుండి మమ్మల్ని దూరం చేయండి. Fill this place with thine Holy Spirit. ప్రభువా, ఈ స్థలమంతటిని నీ పరిశుద్ధాత్మతో నింపండి. As we pray in Jesus' precious name. ప్రశస్తమైన యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. Okay, we are being told here in Proverbs 4:26. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 26వ వచనంలో మనకు చెప్పబడిన మాట ఏంటంటే, Ponder your path, then ponder your ways. నీవు నడుచు మార్గములను సరళము చేయుము. Yes. You know, if you are working in a private company, ఒకవేళ మీరు కనుక ఏదైనా ప్రైవేట్ సంస్థలో పని చేస్తా ఉంటే, what they do is every year at the end of the financial year, they'll sit down and calculate what they have done. కాబట్టి సంవత్సరాంతంలో వారు ఏం చేస్తారంటే చివరి దినాల్లో కూర్చొని మొత్తం ఆ సంవత్సరం అంతా వారు చేసినటువంటి లెక్కలు అవన్నీ కూడా ఒకసారి సరి చేసుకుంటారు. So what is their level of production? What is the level of sales? What is the level of profit? కాబట్టి విక్రయము, అమ్మకాలు, తర్వాత లాభము, వాటి యొక్క కొలత ఎంత, వాటి యొక్క పరిమాణం లెక్క ఎంత ఉంది అన్ని కూడా ఒకసారి సరి చేసుకుంటారు. So they carry out a complete analysis. కాబట్టి ఆ యొక్క సంవత్సరం యొక్క మొత్తం లెక్కంతా కూడా బయటికి తీస్తారు. So if they are under loss, then they start reviewing why that loss. ఒకవేళ వారికి కనుక నష్టం వస్తే ఎందుకు నష్టం వచ్చింది అని వారు మళ్ళీ పునః సమీకరించుకుంటారు. Okay, God brings a new year to you and I so that we can review our own lives. కాబట్టి మనకు కూడా దేవుడు ఎందుకు నూతన సంవత్సరాన్ని ఇచ్చాడు అంటే మనము కూడా మన జీవితాలను తిరిగి పునః సమీక్షించుకోవాలి. Okay, what happens is when we come to the Lord, we are filled with enthusiasm. కాబట్టి ఏదో ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేసినా కూడా ప్రభు దగ్గరికి వచ్చేసరికి ఎంతో ఉత్సాహంతో వస్తాం. Yeah. For some time we are filled with lot of zeal. కొన్నిసార్లు ఎంతగానో రోషంతో ప్రభు కొరకు ఉన్నట్లుగా ఉంటాం. Okay, and we run to the house of God. దేవుని ఇంటికి వచ్చి పరిగెత్తుకుంటూ వస్తాం. We want to do a lot of things for God. దేవుని కొరకే ఎన్నో సంగతులు చేయాలనుకుంటాం. We want to pray, we want to read the Bible. ప్రార్థన చేయాలనుకుంటాం, బైబిల్ చదవాలనుకుంటాం. But over a period of time we start slacking down. అయితే కొద్ది సమయం గడిచిన తర్వాత అదంతా కూడా తగ్గుతూ వస్తుంది. Yes. And then it comes a stage where we say, God is not punishing me, nothing is happening to me, so let me carry on. కాబట్టి మనం ఏమనుకుంటామంటే దేవుడు నన్నేమి శిక్షించట్లేదు, నాకు అంతా కూడా బాగానే ఉంది కాబట్టి ఇలాగే కొనసాగుతాను అనేటువంటి తలంపులోనికి మనం వచ్చేస్తాం. Okay, that is why you have a new year and you have birthday, you have an anniversary. అందుకనే నూతన సంవత్సరము, పుట్టినరోజులు, వార్షికోత్సవాలు జరిగేది దీనికోసమే. What have you achieved? What was your growth on 1st of January 2020 and what is your growth today? ఈ సంవత్సరం యొక్క జనవరి 1వ తారీఖు నుండి డిసెంబర్ 20వ తారీఖు వచ్చేసరికి నీ అభివృద్ధి, నీ ఎదుగుదల ఎలా ఉంది? How far have you grown spiritually in the Lord? ప్రభువులో ఆత్మీయంగా ఎంతగా ఎదిగావు? How mature have you become in the Lord? ప్రభువులో ఎంత పరిపక్వతలోనికి వచ్చావు? That is what we have to consider. ఈ మనం గుర్తించాల్సింది అదే. That is why Proverbs says. అందుకనే సామెతలు అంటున్నాడు. This is Solomon, who is writing all this. సామెతలు రాసింది సొలొమోను కదా. Okay, he is the wisest king who lived at that particular time. ఆ సమయాల్లో ఆ కాలంలో జీవించినటువంటి అత్యంత జ్ఞాని అయినటువంటి రాజు. He says ponder your walk of life. నీ మార్గములన్నిటినీ కూడా సరళము చేసుకొనుము అంటున్నాడు. How have you walked? నువ్వు ఎలా నడిచావు? Isn't it? Enoch walked with God and he was not. దేవునితో నడిచాడా లేదా? No, Enoch. హానోకు దేవునితో నడిచాడు. And he was not.
He was lifted up, no. హానోకు దేవునితో నడిచి అలాగే ఎత్తబడ్డాడు, He was walking with the Lord. ప్రభుతో కలిసి So నడుస్తున్నాడు. that was a righteous walk. అది నీతితో కూడినటువంటి నడక. They may have been discussing a lot of things. అనేక సంగతులు మనం చర్చించవచ్చు. How many things have you discussed with the Lord? ప్రభుతో ఎన్ని సంగతులు చర్చించావు? Very quickly, 7 things to ponder tonight. ఈ రాత్రి అతి త్వరగా మన ప్రభుతో సరళం చేసుకునే దానికి 7 సంగతులు చూస్తాం. Okay, chapter 12, verse 1 of Genesis. ఆదికాండము 12వ అధ్యాయము మొదటి వచనం. Chapter 12, verse 1 and 2. ఆదికాండము 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు. Yeah. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి ఆశీర్వదించి నిన్ను గొప్ప జనముగా చేసేదను. నీవు ఆశీర్వాదముగా నుందువు. Okay. నిన్ను ఆశీర్వదించు వాళ్ళని ఆశీర్వదించదును. The command to Abraham is, అబ్రహాముకి ఇవ్వన ఆజ్ఞ ఏంటంటే, okay, please come out from your family. మీ కుటుంబంలో నుండి బయటికి రా. Okay, and I want to take you to another place. నేను నిన్ను మరొక స్థలానికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నా. Place is not specified. Place is not specified. కాబట్టి ఆ స్థలం అనేటువంటిది ప్రస్తావించబడలేదు. God is just telling him, you come out. దేవుడు అంటున్నాడు, నువ్వు బయటికి రా అంటున్నాడు. I want to make you a blessing unto others. అనేకులకు నిన్ను ఆశీర్వాదముగా And చేస్తానంటున్నాడు. when you obey me, I will bless you also. నీవు నాకు విధేయుడవైతే నేను నిన్ను ఆశీర్వదిస్తాను. One thing the Lord wants from you and I. నీ నుండి నా నుండి దేవుడు ఆశించేది ఒకటే. Okay, is obedience in the Lord. ప్రభువులో మనం విధేయులం అవ్వాలి. 1 Samuel chapter 15 verse 22. సామెతలు సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనం. Very clearly it says, స్పష్టంగా చెప్పబడింది, your sacrifices I don't want. నీ బలులు నాకొద్దు. Okay, there it says, it is better to obey than to sacrifice. బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. That is what the Lord wants from you and I. ప్రభు నీ నుండి నా నుండి ఆశిస్తున్నది అదే. Okay, many times we grieve the Lord, no? అనేక పర్యాయాలు ప్రభువును దుఃఖపెడతాం. When I was sitting here, I read that verse there. You know, there is a verse written there. ఇక్కడ కూర్చున్నప్పుడు అక్కడ వ్రాయబడిన వచనాన్ని చదవడం. Grieve not the Holy Spirit of God, whereby you are sealed. మీరు ముద్రించబడిన పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. How many times you have come to this church and how many times have you read that? ఈ మందిరానికి ఎన్నిసార్లు వచ్చారు, దాన్ని ఎన్నిసార్లు చదివారు, How many times you grieved the Lord? ఎన్ని పర్యాయాలు ప్రభువును దుఃఖపరిచారు. So the first thing the Lord wants from you and I is that we must obey. నీ నుండి నా నుండి ప్రభు ఆశిస్తున్నది ఏంటంటే మనము విధేయులం అవ్వాలి. Okay, so the first commandment is, మొట్టమొదటి come ఆజ్ఞ out from ఏంటంటే, these people and be separate. ఈ ప్రజల్లో నుండి బయటికి వచ్చి ప్రత్యేకంగా ఉండు. Because I have called you out. ఎందుకంటే నేను నిన్ను బయటికి పిలిచిన వాడిని నేనే. You are my people now. ఇప్పుడు మీరు నా ప్రజలు. You walk in my ways. నా మార్గంలో నడవాలి. You do whatever I say. నేను చెప్పింది చేయాలి. For everything you consult me. కాబట్టి మీరు నాకు సంబంధించిన వారు. That is what was told to Abraham at that particular time. ఆ సమయంలో అబ్రహాముకు చెప్పబడిన మాట అది. And remember, Abraham was a very rich man. అబ్రహాం జ్ఞాపకం పెట్టుకోండి, అబ్రహాము చాలా ఐశ్వర్యవంతుడు. Okay, and he was living in all luxury in the country of Ur. ఆ యొక్క ఊరు దేశములో ఆ సకల సౌకర్యాల మధ్య జీవిస్తున్నాడు. And the Lord is telling him, ప్రభు అంటున్నాడు, come out. బయటికి రా. What does it mean? దాని అర్థం ఏంటి? Lord doesn't want you and me to be compromising with the world. లోకముతో నీవు నేను రాజీ పడ్డము ప్రభుకి ఇష్టం లేదు. Okay, 1 Corinthians chapter 6 verse 17, huh? 6:14. No, that is unequally yoked. No, 1 Corinthians 6:17. See. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనంలో చెప్పబడుతుంది, అటువలే ప్రభువులు కనుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మయ్య ఉన్నాడు. ఓకే, no, 2 Corinthians 6:17. Sorry. క్షమించండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14 నుండి మనకు 18 వరకు కలిసి ఉన్నాయి. మనకు చివరిలో ఉంది, నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుడనయ్యుందును, వారు నాకు ప్రజలైందురు, కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. Come out from among them and be separate. వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. God wants that your testimony, wherever you are, it should be separate. The others should be able to see a difference between you and them. నేను ఎక్కడున్నా కూడా మనము ఇతరులతో ప్రత్యేకంగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ఆ ప్రజలు కూడా మనలో వారిలో వ్యత్యాసాన్ని గమనించాలి. What is the testimony you are holding to your neighbors? నీ పొరుగు వారికి నువ్వు ఇస్తున్న సాక్ష్యం ఏంటి? What is the testimony you are holding in your office, brothers? నీ సహోదరులారా, మీ ఆఫీసులో మీరు పనిచేసే స్థలాల్లో మీరు ఇస్తున్న సాక్ష్యం ఏంటి? What is your testimony among your relatives? నీ బంధువుల మధ్యలో నీవు ఇస్తున్న సాక్ష్యం ఏంటి? Do they say, no, these people will not compromise
anything of this world. ఈ లోకానికి సంబంధించిన దేనితో కూడా ఈ ప్రజలు రాజీ పడరు అనే సాక్ష్యం Because ఇస్తున్నావా? they walk straight with their Lord. వారు ప్రభుతో నేరుగా సూటిగా వెళ్తున్నారు. You have been called out to be a separate nation for the Lord. ప్రభు కొరకై ప్రత్యేక జనాంగముగా ప్రత్యేక ప్రజలుగా ఉండేదానికి పిలువబడ్డారు. Did you stay separate? ప్రత్యేకంగానే ఉన్నావా? Or how many things you compromise? ఎన్నిసార్లు రాజీ పడ్డావు? Check it. సరి చేసుకోండి. That's the first thing that the Lord wants you and me to do. నీవు నేను చేయాలని ప్రభు కోరుకుంటున్న మొట్టమొదటి సంగతి అది. Secondly, రెండవది in the book of Exodus, నిర్గమకాండం chapter 15, 15వ అధ్యాయం verse 26. 26వ వచనం. Okay, very famous verse. చాలా ప్రఖ్యాతి నొందినటువంటి మాట. Everybody, tells the Lord that He is Jehovah Rapha. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా He is Jehovah Rapha. యెహోవా రాఫా అనేటువంటి మాట చెప్పబడింది. Everybody tells the Lord. ప్రతి ఒక్కరు కూడా ప్రభుతో అంటారు, ఏమంటారు? You are Jehovah Rapha, you heal me now. ప్రభా నువ్వు యెహోవా రాఫే కదా, నన్ను స్వస్థపరిచి అంటారు. What is it telling? ఏమంటున్నారు? There are 4 things given there. ఇక్కడ 4 సంగతులు చెప్పబడ్డాయి. Okay. Firstly it says, మొట్టమొదటిగా if you will చెప్పబడింది, diligently hearken to my voice. ఇక్కడ 26వ వచనం చూస్తున్నాం. Now, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని శ్రద్ధగా విని you hear to my word. నా వాక్కును శ్రద్ధగా విని. Many times we come to the church, అనేక సార్లు మన మందిరానికి వస్తాం, okay, and we sit here nicely. బాగా కూర్చుంటాం. We are physically present, mentally absent. భౌతికంగా ఉంటాము కానీ మానసికంగా మాత్రం ఇక్కడ ఉండం. Okay, we are not coming with spirit filled attitude to get the word of God. దేవుని యొక్క వాక్యాన్ని నేను పొందాలి అనేటువంటి ఆత్మ సంబంధమైన కాంక్షతో ఉండము. Okay, the Lord says, ప్రభు అంటున్నాడు, if you will diligently hearken my word, నా వాక్కును మీరు శ్రద్ధగా వినాలి. okay, and do that which is right in my sight. Number 2, ఆ యొక్క రెండవ సంగతి ఏమిటంటే నా ఆయన దృష్టికి న్యాయమైనది చేసి. ఎవరి దృష్టికి న్యాయమైనది చేయాలి? దేవుని దృష్టి. Did you do everything that was right in the sight of God? దేవుని దృష్టికి న్యాయమైనదంతా నువ్వు చేస్తున్నావా? Did you do this year? చేసావా? ఈ సంవత్సరంలో చేసావా? We are going to enter in 1.5 or we are going to enter the new year. కాబట్టి ఇప్పుడు మనం నూతన సంవత్సరంలో ప్రవేశించబోతున్నాం కదా. How many of you did that which was right in the sight of God? దేవుని దృష్టికి న్యాయమైనది సరైనది ఎంతమంది మీరు చేశారు? Do you know, if you do what you feel like, మీరు అనుకున్నది ఏం చేశారు? if you do that, మీరు అనుకున్న దాని ప్రకారం చేస్తే, see what it said, 14:12 Proverbs. సామెతల్లోనే 14:12. Okay, 14:12. ఏముంది 14:12? What does it say? ఏమంటుంది? Every way of a man is right in his own sight, but the end thereof is, ఒకని ఎదుట సరిగా కనబడి మార్గం ఉంది, తిరగది మరణమునకు దారితీయును. Do you know it is repeated twice in Proverbs? 16:25 also says the same thing. సామెతలు 16:25లో కూడా అదే మాట రాయబడింది, 2 సార్లు రాయబడింది. Every way is right in the sight of a man, but the end thereof is, ఒకని సరైనదిగా కనబడే మార్గం ఉంది, అయితే తుదకది మరణానికి దారితీయును. How many of you have almost been death and have come back? కాబట్టి ఎంతమంది దాదాపు మరణ స్థితిలోనికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చారు? Okay, you did something which you felt was right. నీవు మంచిది, నీవు సరైనది అనుకున్నది చేసిండొచ్చు. See, firstly, when you hear the voice of God diligently, మొట్టమొదటిగా గమనించండి, దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా విన్నావా లేదా చూసుకోవాలి. then you will walk in the ways of the Lord. అప్పుడు ప్రభు యొక్క మార్గంలో నడవగలవు. But some of us, we are stubborn. అయితే మనలో కొంతమంది తొట్టిపడే వాళ్ళగా ఉంటాం, మొండివారంగా ఉంటాం. We let Lord say whatever He wants. I will do what I feel. మనం అనుకుంటాం, ప్రభు ఏం చెప్పినా సరే నాకు అనుకూలమైంది, నాకు మంచిది అనిపించింది నేను చేస్తాను అనుకుంటాం. Okay, what is the end thereof? అక్కడ చివర్లో ఏమని రాయబడిందంటే 16:25, 16 the end thereof is death. అక్కడ చివర్లో ఏమని రాయబడుతుందంటే తుదకు అది మరణమునకు దారితీయును. Okay, now 16:2 Proverbs again. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ 16:2లో చూస్తాం. What is written there? అక్కడ ఏమని రాయబడింది? Every way, ఒకని నడతలు నీవు వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును. Every walk of a man is right in his own sight. ఒకని నడతలు నీవు వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును. Whatever he does, he says, I am doing right. ఏం చేసినా సరే నేను కరెక్ట్, నేనే సరిగా చేశాను అంటాడు. Okay, you cannot be right. నీవు ఎల్లప్పుడు సరికాదు. Because 3:10 of Romans says, రోమా 3:10 చెప్తుంది, there is none righteous. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. If none of us is righteous, then how much more dependence we should be on the Lord. మనలో ఒక్కరు కూడా నీతిమంతులంగా లేనప్పుడు ప్రభు మీద మనం ఇంకా ఎంత ఎక్కువగా ఆధారపడాలి. Okay, 15:26 Exodus. 15:16 Number 1.
మొట్టమొదటిగా Did you hear the voice of God diligently? యెహోవా వాక్కును శ్రద్ధగా విన్నావా? Number 2. రెండవది, Did you do that which was right in the sight of God? ఆయన దృష్టికి న్యాయమైంది చేసావా? Number 3. మూడవది, Did you keep the commandment of the Lord? ఆయన ఆజ్ఞలకు విధేయులయ్యావా? Okay, there are so many commandments in the Bible. బైబిల్లో ఎన్నో ఆజ్ఞలు ఉన్నాయి. Okay, many of them say now we are in grace period, brother. చాలా మంది అంటారు మనం కృపా కాలంలో ఉన్నాం బ్రదర్ అంటారు. So no problem, brother. Even if you break commandments, no problem. ఆజ్ఞలు అతిక్రమించినా కూడా ఏం సమస్య లేదు, కృపాకాలంలో ఉన్నాం అంటారు. You know, if you are still breaking the commandments of the Lord, ఆ ప్రభు యొక్క ఆజ్ఞను ఇంకా మీరుతా ఉంటే then you are not under the grace of God. దేవుని కృప కింద లేవు. The grace of God will not allow you to commit a sin. ఆ యొక్క దేవుని కృప నీవు పాపం చేయడానికి అనుమతించదు. Okay, whenever you are committing a sin, immediately the voice of the Lord will say, you're doing something wrong. నువ్వు ఎప్పుడు పాపం చేసినా కూడా దేవుని యొక్క స్వరము, దేవుని యొక్క వాక్యం చెప్తుంది నువ్వు తప్పు చేశావు. Okay, and then you will correct yourself. If you are a true child of God. నీవు నిజమైనటువంటి దేవుని బిడ్డవైతే దేవుని స్వరం రాగానే వెంటనే నిన్ను నువ్వు సరి చేసుకుంటావు. Many times we continue like that, no problem at all, isn't it? అనేక సార్లు మనం ఏం పర్లేదు అని అలాగే కొనసాగుతాం. Number 1, diligently hear the voice of God. మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యాన్ని. Number 2, do that which is right in the sight of God. దేవుని వాక్యం శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేయాలి. Number 3, keep the commandments of the Lord. మూడవది దేవుని యొక్క ఆజ్ఞకు విధేయులు అవ్వాలి. Fourth line also says the same thing. నాలుగో వాక్యం కూడా అదే చెప్తుంది. No, in the 15:26. నిర్గమకాండం 15:16లో ఆయన కట్టడలన్నిటిని అనుసరించిన ఎడల. Okay, so you have to keep the commandments of the Lord. కాబట్టి ప్రభు యొక్క ఆజ్ఞకు మనం విధేయులు అవ్వాలి. Okay, how much of this we have done? మనము ఎంతవరకు చేశాం? Okay, now number 3. మూడవది. Okay, number 3 is. మూడవది ఏంటంటే, how many of you have kept yes, Isaiah 58:13. యెషయా గ్రంథము 58:13. యెషయా గ్రంథము 58వ అధ్యాయము. Isaiah 58:13. యెషయా గ్రంథము 58:13 వచనం. What does it say? ఏమని వ్రాయబడింది? నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమును నీవు ఊరకుండినేడలా విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠితమైనదనియు ఘనమైనదని అనుకుని దాని ఘనముగా ఆచరించిన ఎడలా. Have you kept the Sabbath day of the Lord? ప్రభు యొక్క విశ్రాంతి దినాన్ని ఘనపరచాలి. Have you kept it? ఆ దినాన్ని ఉన్నావా? Okay, now ఘనపరచం means it doesn't mean that you just come attend here and go. కాబట్టి వచ్చి ఉండి మళ్ళీ తర్వాత వెళ్ళిపోవడం అనే దాన్ని ఘనపరచబడడం అన్నది ఉండదు. మేము సండే వస్తాం, that is okay. ఆదివారం వస్తామండి అనుకుంటారు, సరే అది మంచిదే, that is all right, అది మంచిదే. But what did you get? అయితే దాని నుంచి ఏం పొందావు? Did you honor the Lord? ప్రభువును ఘనపరుస్తున్నావా? You know, in Psalm 122 verse 1, David says, 1వ కీర్తనలో దావీదు అంటున్నాడు, 122 122వ కీర్తనలో దావీదు అంటున్నాడు, మొదటి వాక్యం, మొదటి వచనం. ఓకే, మొదటి వచనం. What does it say? ఏముంది? I was glad when they said unto me, let's go to the house of the Lord. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. I was glad. నేను సంతోషించాను. Are you really glad when you are coming to the house of God? దేవుని ఇంటికి వచ్చేటప్పుడు నువ్వు నిజంగా సంతోషిస్తున్నావా? Remember that in many places because we'll not have time, so I am not going into much details. ఇంకా అనేక స్థలాల్లో దీని గురించి ప్రస్తావన ఉంది, నేను ఇంకా వివరంగా వెళ్ళట్లేదు. Many places the Lord says, you 6 days you will work, 7th day thou shalt rest. కాబట్టి ప్రభు అంటున్నాడు, ఇది 7వ దినం విశ్రాంతి దినం కాబట్టి నువ్వు అందులో మందిరంలో ఉండాలి. No, 6 days you will work, 6 దినాలు నువ్వు పని చేయాలి, 7th day you will rest. 7వ దినమున నీకు విశ్రాంతి. How many of us are doing that? దీన్ని ఎంతమంది చేస్తున్నారు? This is a clear cut command of the Lord. దేవుని నుంచి వచ్చిన స్పష్టమైన ఆజ్ఞ. Okay, the church starts at 10. Am I right? Yeah, 10 o'clock. ఆదివారం 10 గంటలకు ఆరంభమవుతుంది. What time do you come? ఎన్ని గంటలకు వస్తున్నాం? If you will keep my Sabbath, if you will keep my Sabbath, if you నా will keep my విశ్రాంతి దినం Sunday, కనుక ఆచరించినట్లయితే ఆదివారమున then you don't come here at 10, you come here at 9:45. 10 గంటలకు కాదు, 9:45కే నువ్వు వస్తావు. Okay, then only you are honoring God. అప్పుడు మాత్రమే నువ్వు దేవుని గణపరుస్తున్నట్లు. If you will keep the Sabbath, it says. విశ్రాంతి దినమును కనుక నీవు కలిగి ఉంటే. Okay, there is a brother called Paul Yonggi-cho, you may have heard many times. అనేక సార్లు మీరు విని ఉండొచ్చు, సహోదరుడు పాల్ యాంగిచో గారని, In South Korea. దక్షిణ కొరియాలో. Okay, his church gets filled up by 15 minutes before the service. ఆదివారం పరిచర్య ప్రారంభించేదానికి 15 నిమిషాల ముందే ఆయన మందిరం అంతా పూర్తిగా నిండిపోతుంది. People come and sit in the chairs. వస్తాడు, కుర్చీలో కూర్చుంటాడు. Okay, and then if you come late, you have to stand outside.
కాబట్టి ఒకవేళ ఎవరన్నా ఆలస్యంగా వస్తే వాళ్ళు బయట నిలబడాల్సిందే. There is no place inside the church. సంఘములో మందిరంలో వారికి స్థలం లేదు. Okay, 5 to 10,000 people assemble there. 5 నుంచి 10,000 మంది సమకూడతారు. Why don't you come on time? మరి నువ్వు సమయానికి ఎందుకు రావట్లేదు? What is it telling? ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే Okay, Isaiah 58:13. యెషయా గ్రంథము 58 If you will keep my నా విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా నా ప్రతిష్ఠిత దినమును నీ ఊరుకుండిన ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠితమైనదనియు ఘనమైనదనియు అనుకొని దాని ఘనముగా ఆచరించిన ఎడల నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారం నీకిష్టమైన పనులు చేయకయు. How many of us are doing this? ఎంతమంది చేస్తున్నాం ఇది? You know, when I was small, నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు and when I used to attend the church, సంఘానికి వచ్చేటప్పుడు it started about 9:30 or 10 o'clock. 9:30 గంటలకు మందిరం ప్రారంభించబడుతుంది. I was attending in Delhi. ఢిల్లీలో నేను మందిరానికి వెళ్ళేవాడిని. During winter season it was 10, during summer season it was 9. చలికాలంలో 10 గంటలకు, ఎండాకాలంలో 9 గంటలకు ఉంటుంది. There is only a starting time, there is no ending time for the church. సంఘం మందిరానికి వచ్చే సమయం 10 గంటలకు ప్రారంభించబడుతుందని చెప్పబడుతుంది, కానీ ఎన్ని గంటలకు అయిపోతుందో తెలియదు. It will carry on till 3, 4, 5. ఇంకా 3 అవుతుంది, 4 అవుతుంది, 5 అవుతుంది, అలా జరుగుతూ ఉంటుంది. And if you say what this brother is doing like this, ఏం చేస్తున్నాడు ఈ విధంగా ఇంతసేపు చెప్తున్నాడు అనుకుంటే, the older uncles and all will slap you. పెద్దవారు లాగి ఒకటి ఇస్తారు. What is it? You're in the house of God. Sit in the house of God. దేవుని ఇంట్లో కూర్చోవాలి. ఎక్కడికి వెళ్తున్నావు? కూర్చో మందిరంలో. Sit here in the house. Uncle, tomorrow I have got exam. అంకుల్ గారు రేపు పరీక్ష ఉంది నాకు అని చెప్పేసి అన్నా కూడా, It doesn't matter, God will pass you. నీకు ఏం పర్లేదు, దేవుడు పాస్ చేస్తాడు. How many of us are working, doing, you know, what you call OT and other things on Sunday? ఆదివారాల్లో కూడా ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు. The biggest problem in the church of God. You know why corona is there today? దేవుని యొక్క సంఘంలో ఎందుకు ఈ విధంగా సమస్య, ఎందుకు కరోనా వచ్చిందో తెలుసా? Have you ever thought over it? Why corona? దీని గురించి కరోనానే ఎందుకు అని చెప్పేసి ఎప్పుడైనా ఆలోచించారా? Because there is a man called Jonah. యోనా అనేటువంటి మనుషుడు ఉన్నాడు. You know him? యోనా తెలుసా? 4 chapters are there in the Bible. యోనా గ్రంథంలో 4 అధ్యాయాలు ఉన్నాయి. Okay, this man, God tells him go to Tarshish. Go to Nineveh. ఈ మనిషికి నినేవేకి వెళ్ళాలని చెప్పబడింది. And he is God's servant. అతను దేవుని సేవకుడు. Okay, God talks to him clearly. దేవుడు స్పష్టంగా చెప్పాడు. Jonah 1:1 says, and the word of the Lord came to Jonah. యోనా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చెప్తుంది, యెహోవా వాక్కు యోనాకు ప్రత్యక్షమై, Arise and go to Nineveh. లేచి నినోవాకు వెళ్ళు. This man says, no, I am very wise. ఈ మనిషి అన్నాడు, నాకు చాలా తెలివి ఉంది, I know where to go. ఎక్కడ పోవాలో నాకు తెలుసు. Okay, so he starts taking a ship for Tarshish. కాబట్టి తర్షీషుకి వెళ్ళడానికి ఓడెక్కాడు. Okay, and what happened? ఏం జరిగింది మరి? What happened? ఏం జరిగింది? Do you know the story of Jonah? యోనా గురించి తెలుసు కదా? What happened? Don't be afraid. ఏం భయపడద్దు, కంగారు పడద్దు, చెప్పండి. గోడ వచ్చిందా? తుఫాన్ వచ్చింది. తుఫాన్ వచ్చింది. కరెక్ట్, నో? తుఫాన్ వచ్చింది, ఆల్ రైట్, ఫైన్. The storm has come. తుఫాన్ వచ్చింది. Okay. And all the mariners and their captains are all shouting to their God. ఆ యొక్క ఓడలో ఉన్నటువంటి వారందరూ కూడా, ఓడ నావికులు అందరూ కూడా తమ తమ దేవుళ్లకు మొరపెడుతున్నారు. But where is Jonah? మరి యోనా ఎక్కడున్నాడు? ఏం చేశారు? ఎట్లా నిద్ర? గాఢ నిద్రపోయి ఉండెను. They are all shouting to their God, our man of God is sleeping down. వాళ్ళందరూ కూడా వాళ్ళ దేవుని ప్రార్థన చేస్తుంటే, మన దేవుని సేవకుడు, మన దైవజనుడు మాత్రం నిద్రపోతున్నాడు. You and me were sleeping, that is why corona has come. Do you know this? మీరు The church has not done the job for which it is meant to be in this world. కాబట్టి నీవు నేను నిద్రపోయాం కాబట్టి కరోనా వచ్చింది. సంఘం అనేటువంటిది తాను చేయాల్సినటువంటి పని చేయలేదు. We come for prayer, you know, it is almost stereotype prayer. Stereotype. What do you call? మనం ఏదో బిగ్గరగా వచ్చి కేక వేసినట్టుగా చెప్తూ ఉంటాం, ప్రార్థన చేస్తూ ఉంటాం. Like a parrot, na, ఒక చిలుక పలుకులు పలుకుతూ ప్రార్థన చేస్తూ వస్తాం. No life in it, no sincerity in it, nothing is there. దాంట్లో నిజాయితీ ఉండదు, ఇలాంటి జీవం ఉండదు, ఏముండదు. This is what is our church activities. ఇదే మన సంఘం యొక్క ప్రక్రియనా? See, I don't know anything about your church, and so please don't start using AK-47 and 56 again. కాబట్టి మీ సంఘం గురించి అలా ఏం చేస్తారో నాకు తెలియదు. Generally what I have been observing is, సాధారణంగా నేను గమనించింది ఏంటంటే, you know, at 10 a.m. on Sunday morning you will find 4 or 5 people sitting here. ఆదివారం ఉదయం 10 గంటల కంటే కేవలం 4-5 మంది మాత్రం కనపడతారు. Okay, and then by the time it is 11 o'clock the church is full. 11 గంటల అయ్యేసరికి సంఘం దాదాపు నిండిపోద్ది. 12:30 people are walking away. 12:30కే బయటికి వెళ్ళిపోతా ఉంటారు.
And they are looking at the watch. మరి ఇంకా కొంతమంది సమయం కూడా వాచ్ చూస్తూ ఉంటారు. And they are looking at the man of God and telling him, watch, watch. కాబట్టి దేవుని సేవకుడు దేవుని వాక్యం చెప్పే ఆయన వైపు చూస్తుంటారు. We have become sick of hearing the word of God. దేవుని యొక్క వాక్యం వినే విషయంలో మనం రోగగ్రస్తులం అయిపోతున్నాం. Okay, and since we have become sick of hearing the word of God, దేవుని యొక్క వాక్యం వినే విషయమా మనం ఎప్పుడైతే ఈ విధంగా రోగంతో ఉంటామో, Lord brings corona, he brings storms, he brings floods, and he brings earthquakes. ఆయన ఈ భూమి మీదకి కరోనాను, తుఫాన్లను, వరదలను, భూకంపాలను ఇవన్నీ పంపిస్తాడు. Enter his gates with, గుమ్మములలో ఎలా ప్రవేశించాలి? enter his gates with గుమ్మములలో ఎలా ప్రవేశించాలి? thanksgiving. కృతజ్ఞతలతో. The moment you are entering this church, Zion church, start giving thanks to the Lord. ఈ సియోను యొక్క గుమ్మములోనికి నీవు ప్రవేశించిన క్షణాన ప్రభువునకు కృతజ్ఞతలు చెల్లించాలి. Okay, so point number 3, ఇది మూడవ సంగతి. give respect to Sabbath day. సబ్బాతు దినాన్ని ఆచరించాలి. Okay, fourthly now, నాలుగవది, go to Malachi chapter 3. మలాకీ గ్రంథం 3వ అధ్యాయానికి వద్దాం. Okay, and verse 10. 3వ అధ్యాయము 10వ వచనం. Yeah, మలాకీ గ్రంథము Malachi 3:10. మలాకీ 3:10. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు. Read verse 8. 8వ వచనాన్ని మనం చదువుతూ ఉంటాం. Malachi chapter 3 verse 8. మలాకీ 3:8. మానవుడు దేవుని యొద్ద దొంగిలిన, అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరు అడుగుదురు. పరిమళ 10వ భాగమును ప్రతిష్ఠితార్పణమును ఇయ్యక దొంగిలితిరి. Very very strong words, no? ఇక్కడ చాలా బలమైనటువంటి మాటలు చూస్తున్నాం. You and me have been known by the Lord as robbers. ప్రభు ద్వారా నీవు నేను ఎలా ఎరగబడ్డామంటే దొంగలుగా ఎరగబడ్డాం. How many of you and me are robbers? నీవు నేను ఎంతమంది, మనలో ఎంతమంది దొంగలుగా ఉన్నాం? Okay, you don't bring your 1/10 to the house of God. దశంభాగాన్ని కనుక ప్రభు దగ్గరికి Or తీసుకురాకపోతే, if you know, many of us think that by giving 1/10 that is the end of the chapter. అనుకుంటారు దశంభాగం ఇచ్చేస్తే ఇంక అంతటితో అయిపోతుంది. What is given here? ఇక్కడ ఏమని రాయబడింది? There are two things. అక్కడ రెండు ఉన్నాయి. Now, one is tithe, ఒకటి దశమ భాగము, the other is రెండవది ప్రతిష్టార్పణము. pratishtha means offering. ప్రతిష్ట అంటే దాని అర్పణ. Okay, that means 1/10 is mandatory plus offering is also mandatory. కాబట్టి దాని అర్థం ఏంటంటే దశంభాగం అనేటువంటిది ఖచ్చితము, తర్వాత అర్పణ దానికి అదనంగా జమ చేసే అర్పణ కూడా ఖచ్చితమే. So that 1/10 is defined, your tithe is defined. నీ యొక్క 10వ భాగము దశంభాగం అనేటువంటిది సరిపోతుంది. Okay, it is defined very clearly. అది స్పష్టంగా Whatever చెప్పండి. salary you are drawing, 10%. నువ్వు ఏమి ఎంత తీసినా, నెల జీతం ఎంత తీసినా 10వ భాగం. Okay, and it is not net salary, it is gross salary. అది నెట్ కాదు, గ్రాస్ శాలరీ. You know what is the difference? దాని తేడా తెలుసు కదా. In your pay slip, if you see, all your things will be written there. మీ పే స్లిప్ కనుక చూస్తే, జీతం యొక్క చిట్టా చూస్తే, Basic pay, HRA, medical, travel allowance, this allowance, that allowance, everything will be given. మీకు సంబంధించినటువంటి మొత్తం ఆ లెక్కంతా బయటపడుద్ది. Okay, that is your gross. అది నీ గ్రాస్. Okay, on the other side, మరొక వైపు they will cut your PF, they'll cut your income tax, they'll cut certain things. మీ జీతంలో కొన్ని కత్తిరిస్తూ కోస్తూ ఏం చేస్తారంటే, Okay, and then the one amount will be there. చివరిగా నీకు ఇస్తున్నాం ఇంత అని చెప్పేసి నీ చేతికి ఇచ్చేది ఇంత ఉంటుంది. You will not bring your tithes on that. మీ చేతికి ఇవ్వబడే దాంట్లో నుంచి దశంభాగం తేకూడదు. You will bring it on what is written on left side. వాస్తవికంగా నీకు ఎంత రావాలో, ఎంత మొత్తం రావాలో దాంట్లో నుంచి ఇవ్వాలి. Supposing your salary is 18,000 and you are getting in hand 14,000, you will bring tithe for 18,000 and not for 14,000. ఒకవేళ 18,000 మీ జీతం, 18,000 మీ జీతం అయ్యి కేవలం 14,000 నా చేతికి వస్తుంది కాబట్టి 1400 ఇస్తా అంటే సరిపోదు, 1800 నువ్వు ఇవ్వాలి. Yes, that means 1,800 you must bring to the house of God. కాబట్టి ఆ 1800 నువ్వు దేవునికి ఇంటికి తేవాలి. How many of you have done this? ఎంతమంది ఈ విధంగా చేస్తున్నాం? How many of you have robbed the Lord? ఎంతమంది ప్రభుని దగ్గర దొంగిలిస్తున్నాం? Now, over and above this 1,800, ఈ 1800 కంటే మించినది, okay, you have to give to 5 more people in the Bible. బైబిల్లో ఇంకా 5 మందికి ఇవ్వాలి నువ్వు. One is the Levi who is working for you. నీ కొరకై పంజరంలో పనిచేసినటువంటి లేవీయుడికి, యాజకుడికి. Okay, next is a fatherless child who is in the house of God. దేవుని యొక్క ఇంట్లో తండ్రి లేని వారికి ఇవ్వాలి. When you go back home, read Deuteronomy chapter 14, 15, 16. All these things are given there. ద్వితీయోపదేశకాండము 14, 15, 16 ఈ అధ్యాయాలన్నీ కూడా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఇవన్నీ స్పష్టంగా వ్రాయబడ్డాయి. Thirdly, there is a widow in your church. మీ మందిరంలో విధవరాండ్రులు ఉంటే You have to take care of them. వారి విషయమే జాగ్రత్త వహించాలి. Fourthly, there is a stranger. పరదేశులు ఉంటారు. You have to take care of them also. వారిని కూడా పట్టించుకోవాలి. Are you taking care of all of them? వీరందరిని పట్టించుకుంటున్నావా?
What are you doing in the house of God? దేవునికి ఇంట్లో ఏం చేస్తున్నావు? Okay, when people ask you for help, ఎవరైనా ప్రజలు సహాయం అడిగితే okay, what do? ఏం We చేస్తున్నావు? say, come, let us pray. వచ్చి ప్రార్థన చేద్దాం అంటాం. Okay, you pray and then you send them, go in peace. ఇంకా ప్రార్థన చేసి పంపించేస్తాం అంతే. This is available in James chapter 3. You can go home and read. యాకోబు 3వ అధ్యాయంలో కూడా ఈ ప్రస్తావన ఉంది. దయచేసి చదవండి. When it is in your hand to help him, if you don't help him, it is considered as a sin. నీకు సహాయము చేయడానికి వీలైనప్పటికీ సహాయము చేయకపోతే అది బైబిల్లో పాపముగా చెప్పబడింది. James chapter 4 verse 17. యాకోబు 4:17. Okay, very clearly it says, if you know how to do good and if you don't do it, it shall be counted as a sin towards you. మేలు చేయని ఎరిగి ఉండి అలాగూ చేయని వానికి పాపము కలుగును. Okay, so have you done this? ఇవి చేసావా? How many of you have given your tithes and offerings మీలో truthfully in the house of God? మీలో ఎంతమంది దశమ భాగాన్ని ప్రతిష్టార్పణను మనస్ఫూర్తిగా ప్రభువుకి ఇచ్చారు? You got a bonus? నీకు బోనస్ వచ్చింది? Did you give it to the house of God? ఆ బోనస్ ని దేవునికి మందిరంలో ఇచ్చావా? You got a promotion? పదోన్నతి వచ్చింది. Okay, so your salary has gone up. కాబట్టి నీ జీతం పెరిగింది. You know, in chapter 3 verse 9, Proverbs. సామెతలు 3:9లో. Proverbs chapter 3 verse 9. సామెతలు 3:9. You know what it says? ఏం చెప్తుందో తెలుసా? Bring all your first fruits to the house నీ of the రాబడి Lord. ఎంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. Every increment must come here. నీకు వచ్చేటువంటి ప్రతి ఇంక్రిమెంట్ కూడా ఇక్కడ రావాల్సిందే. Okay, full increment. ఫుల్ మొత్తం ఇంక్రిమెంట్ అంతా కూడా డబ్బులు రావాలి. That means 1,800 plus your full increment. దాని అర్థం ఏంటంటే నీ జీతం నువ్వు ఇవ్వాల్సిన దశ భాగం 1800, తర్వాత మీకు ఎంత ఇంక్రిమెంట్ అయ్యిందో ఆ లెక్క కూడా మొత్తం మందిరంలోనికి రావాలి. I can show you all that from the word of God. It will take a lot of time. ఒకవేళ ఇవన్నీ చూపిస్తే చాలా టైం పడుతుంది. Okay, have you done that? ఇలా చేసావా? Have you been giving your tithes and offerings correctly to the house of God? దేవుని యొక్క ఇంట్లో నీ దశ భాగము ప్రతిష్టార్పణమును కరెక్ట్ సరిగ్గా ఇచ్చావా? Okay, if you are not doing that, then you will be in financial problem yourself. ఒకవేళ నువ్వు కనుక ఆ విధంగా చేయకపోతే నీకే ఆర్థిక సంబంధమైన ఇబ్బంది ఉంటుంది. నీవే తప్పు చేసినట్లే. In Luke 6:38 it very clearly says, లూకా 6:38లో స్పష్టంగా చెప్పబడింది. Okay, give and it shall be given unto you. మీరు ఈయుడి అప్పుడు మీకు ఇవ్వబడును. Okay, pressed down, shaken, overflowing. దాని అర్థం ఏమిటంటే అతరించి కుదిరించి I don't know what. Okay. If you want. 6:38. It says shaken, pressed down, overflowing. అది ఏం చెప్పబడుతుందంటే అనుంచి కుదించి అనుంచి the way you give, the same way God will refund you or reimburse you. మీరు ఏ విధంగా చేస్తారో దేవుడు కూడా మీ పట్ల అదే విధంగా చేస్తాడు. So be very careful. కాబట్టి చాలా జాగ్రత్త ఉండాలి. Check yourself whether you have done all this. ఇవన్నీ మీరు చేశారో లేదో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. Okay, number 1. మొట్టమొదటిది, have you lived a separated life? ప్రత్యేకించబడిన జీవితం జీవించావా? Number 2. రెండవది, did you do according to Exodus 15:26? నిర్గమకాండము 15:16 ప్రకారం చేశావా? Number 3. మూడవది, have you kept the Sabbath day holy? పరిశుద్ధ దినాన్ని పరిశుద్ధంగా ఆచరించావా? Okay, number 4. నాలుగవది, have you given your tithes and offerings correctly to the in the house of God? నీ దశమ భాగాన్ని ప్రతిష్టార్పణమును దేవుని యొక్క మందిరంలో సరిగ్గా ఇచ్చావా? Fifthly, ఐదవది, go to the book of Matthew chapter 6. మత్తయి సువార్త 6వ అధ్యాయానికి వద్దాం. verse 14 and 15. మత్తయి సువార్త 6వ అధ్యాయము 14-15 వచనాలు మనం చదువుతాం. Yeah. మనుషుల అపరాధములను మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన యెడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. Now this is very very important. ఇది చాలా ప్రాముఖ్యమైనది. See, where the Lord says, ప్రభు అంటున్నాడు, if you do not forgive others, మీరు గనక ఇతరులను క్షమించకపోతే, then అప్పుడు everybody is very quiet. మౌనంగా ఉన్నారేంటండి? మీరు ఇతరుల అపరాధములను క్షమించకపోతే. If you are feeling sleepy, please get up, walk outside, wash your face, come in. నిద్ర వచ్చే వాళ్ళందరూ బయటికి వెళ్ళి మొహం కడుక్కొని రాపండి. Don't sit here and because sleep is contagious. దయచేసి కూర్చొని నిద్రపోవద్దు. Sleep is contagious. నిద్ర అంటురోగం అంటే. So if he sleeps, then I will also sleep. So be careful. Okay. Right? What were we talking? Yeah. If you don't forgive others, మీరు గనుక ఇతరులను క్షమించకపోతే, so God says, I will not forgive you. దేవుడు అంటున్నాడు, నేను కూడా మిమ్మల్ని క్షమించను. If he doesn't forgive you,
మీరు గనుక క్షమించకపోతే, if God doesn't forgive you, దేవుడు గనుక క్షమించకపోతే, then what is your condition? మన పరిస్థితి ఏంటి? What is your condition? ఏంటి మన పరిస్థితి? These are basics of our believer's life. మన విశ్వాస జీవితంలో ఇవి మూల పాఠాల వంటివి. If my sin is not forgiven, then my salvation is, ఒకవేళ నా పాపములు క్షమించబడి ఉండకపోతే నా రక్షణ null and void. Zero, null and void. శూన్యం, రక్షణ లేనట్లే. The base of my salvation, your salvation is forgiveness. నీ రక్షణకు నా రక్షణకు ఆధారం ఏంటంటే క్షమాపణ. Okay, first thing we go to the Lord, we say, Lord, forgive me, I am a sinner, Lord. మనం అంటాం కదా, ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు. And then out of forgiveness comes my salvation. ఆ క్షమాపణ తర్వాత రక్షణ వస్తుంది. Now here the Lord says, ఇక్కడ ప్రభు if you అంటున్నాడు, don't forgive others, నీవు గనుక ఇతరులను the క్షమించకపోతే, way I have forgiven you, the same way you forgive others. నేను నిన్ను ఏ విధంగా అయితే క్షమించానో నీవు కూడా ఇతరులను అదే విధంగా క్షమించాలి. Believers are very poor in forgiving others. విశ్వాసులు ఇతరులను క్షమించే విషయంలో ఎంతో పేదవారిగా, ఎంత కొరత కలిగి ఉన్నారు. In the year 2020, ఇర్మియా, in the year 2020, 2020 సంవత్సరంలో how many people you have not still not forgiven? ఇప్పటి వరకు నువ్వు ఇంకా ఎంతమందిని క్షమించలేదు? The first words on the cross of Calvary, సిలువలో మొట్టమొదటి మాట, Father, forgive them, they don't know what they do. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించు. Can you say something like that? ఈ విధంగా చెప్పగలవా? If somebody does something wrong to you, ఒకవేళ ఎవరైనా నీ పట్ల తప్పుగా ప్రవర్తిస్తే, husband wife fightings, భార్య భర్తలు గొడవ పడుతున్నారు, okay, or relatives fightings, బంధువుల మధ్య గొడవలు okay, జరుగుతున్నాయి, mother-in-law versus daughter-in-law, కాబట్టి అత్త కోడళ్ళ మధ్యలో how quickly do you forgive? ఎంత త్వరగా నువ్వు క్షమిస్తున్నావు? If you are not forgiven, నువ్వు కనుక క్షమించకపోతే, see, all this forgiveness, everything, all confessions is there till the time you and I are alive. ఈ ఒప్పుకోవడాలు, క్షమించడాలు, ఇవన్నీ కూడా, తప్పు చేయడాలు, ఒప్పుకోవడాలు, క్షమించడాలు, ఇవన్నీ కూడా నీవు నేను బ్రతికున్నంత వరకు కొనసాగుతాయి. The moment you and me are dead, everything is finished. నీవు నేను ఎప్పుడైతే చనిపోతామో ఇవన్నీ కూడా సమాప్తం అయిపోతాయి. David says, no, in the book of Psalm, there is no praise in the grave. కాబట్టి ఆ యొక్క కీర్తనకారుడు అంటున్నాడు, దావీదు అంటున్నాడు, సమాధి నిన్ను స్తుతించిన. Okay, so there can be no confession. అక్కడ ఇంకేం ఒప్పుదల There can ఉండదు, be no forgiveness there. అక్కడ క్షమాపణ ఉండదు. While you are still alive, నీవు బ్రతికుండగానే please forgive others as soon as possible. సాధ్యమైనంత త్వరగా ఇతరులను క్షమించు. Okay, and you know how to forgive? ఎలా క్షమించాలో తెలుసా? In 1835, I think. ఇక 18:25 Matthews, మత్తయి సువార్త. let me take out that verse for you. దయచేసి చూస్తాం. 1835, 18వ అధ్యాయము 25వ వచనం. మత్తయి సువార్త 35వ వచనం. మీలో ప్రతి వాడు తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల, ఎట్లా క్షమించాలి? ఎలా క్షమించాలి? హృదయపూర్వకముగా క్షమించాలా. ఓకే, అండ్ వన్స్ యు ఆర్ ఫర్గివెన్, ఓసారి నువ్వు క్షమించబడిన తర్వాత, డోంట్ సే బ్రదర్ ఆన్ దట్ డే ఆల్సో యు డిడ్ లైక్ దిస్. నో, ఒక్కసారి చేసి క్షమించిన తర్వాత అప్పుడు కూడా అట్లా చేసినావు కదా అని మాత్రం అనొద్దు. డోంట్ సే దట్, మళ్ళీ అనకూడదు. బికాజ్ ద లార్డ్ సేస్, ప్రభు అన్నాడు, ఐ యామ్ ద లార్డ్ హూ ఫర్గివ్స్ అండ్ ఫర్గెట్స్. మన ప్రభు క్షమించి మర్చిపోయేవాడు. కరెక్ట్, అంతే కదా. 43:25, ఐ థింక్ 43:25, 43:14 ఐజియా, యెషయా గ్రంథం 43:24 లో రాయబడుతుంది, చెప్పబడుతున్న మాట, ఐ విల్ నాట్ ఓన్లీ ఫర్గివ్ దట్ సిన్స్, నేను మీ పాపాలు క్షమించడం మాత్రమే కాదు, బట్ ఐ విల్ రిమెంబర్ దెం నో మోర్, వాటిని ఎన్నడూ జ్ఞాపకము చేసుకోను. దట్ ఇస్ ద టైప్ ఆఫ్ గాడ్ ఇన్ హూమ్ వి హావ్ బిలీవ్డ్. అలాంటి దేవుని మనం నమ్మికించినాం. సో వెన్ యు ఫర్గివ్ అదర్స్, మనం ఇతరులను క్షమించినప్పుడు, ఓకే, ఫర్గెట్ ఇట్ ఆల్సో, దాన్ని మర్చిపోవాలి. డోంట్ కీప్ రిమెంబరింగ్ ఇట్, మళ్ళీ దాన్ని ఎత్తిపరచకూడదు. డోంట్ కీప్ ఆన్ టెల్లింగ్ హిమ్ యు డిడ్ ఆన్ దట్ డే, యు డిడ్ ఆన్ దిస్ డే, నువ్వు ఇట్లా చేసినావు అట్లా చేసినావు అని మళ్ళీ ఎత్తి పొడచకూడదు. ఓకే, వన్స్ యు హావ్ ఫర్గివెన్ హిమ్, ఒక్కసారి క్షమిస్తే దట్ ఈస్ ఫర్గాటెన్, ఇంకా మర్చిపోవాల్సిందే. ఓకే, ఇట్ ఈస్ దేర్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యంలో ఉంది. 34:35 యా, యెషయా గ్రంథము 43:35, నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. ఐ విల్ నాట్ రిమెంబర్ యువర్ సిన్ ఎనీమోర్, నీ పాపములు ఇక మీదట ఎన్నడూ జ్ఞాపకం చేసుకోను. ప్లీజ్ సెటిల్ డౌన్ అట్ ది బ్యాక్, డోంట్ కీప్ మూవింగ్ అప్ అండ్ డౌన్ హియర్ అండ్ దేర్. దయచేసి ఒక చోట కూర్చోండి, ఇక్కడెక్కడ తిరగొద్దు. యు కెన్ కమ్ ఫార్వర్డ్, దేర్ సో మచ్ స్పేస్ హియర్. అమ్మ సహోదరి, దయచేసి ముందుకు రండి, ముందర ఇంత స్థలం ఉంది, దయచేసి ముందుకు రండి. కమ్ ఫార్వర్డ్, ముందుకు రండి. మిమ్మల్ని మా వాక్యం చెప్పట్లేదు, ముందుకు రండి అందరూ.
Come forward. There is so much space here. ఇంత స్థలం ఉంది, దయచేసి ముందుకు రండి. And there is సహోదరులు కూడా ముందుకు రండి. అన్న ముందుకు రావాలి. And please sit in lines. దయచేసి వరుస క్రమంలో కూర్చోండి. Come sister, make space for the others who are coming late. ఎవరైతే ఆలస్యంగా వస్తారో వారికి కూడా స్థలం ఉండాలి. దయచేసి ముందుకు రండి. Quickly. త్వరగా ఈ చాప మీదకి కూడా రావాలమ్మా. But people are thinking whether I should get up and walk forward or should I sit here only. ఇక్కడే కూర్చోవాలనా లేకపోతే ముందుకు రావాలనా అని ఏం అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నట్టున్నారు. దయచేసి ముందుకు రండి. Plenty of place. చాలా విశాల స్థలం ఎంతైనా ఉంది కదా, చాలా ఉంది. రండి, ముందుకు రండి. అమ్మ మీరు కూడా ఇంకొక వరుస ముందుకు రండి. ఇంకా ముందుకు రండి, ఇంకా ముందుకు జరగండి. Young girls all come forward. దయచేసి యవన సహోదరులు అమ్మ అందరు ముందుకు రండి. See, people are standing outside. దయచేసి చూడండి, ప్రజలు అంతా వాళ్ళంతా జనాలు బయట నిలబడుకున్నారు. మీరు ముందుకు రండి. సహోదరులు కూడా అన్న మీరు ముందుకు రావాలి. యవన సహోదరులు అందరూ కూడా యవనస్తులు దయచేసి ముందుకు రండి. ఆలస్యంగా వచ్చేవారికి దయచేసి స్థలం ఇవ్వాలి. ముందుకు రండి. There is lot of space there. That's మా ఇంకా ముందర కూడా ఇక్కడ స్టేజ్ పక్కన పులిపి ఇక్కడ కూడా స్థలం ఉంది. దయచేసి రండి, ముందుకు రండి. How many of you have got Fevicols with you? ఎంతమంది ఫెవికాల్ తెచ్చుకుంటున్నారు? Stuck there only, not willing to move 1 inch also. అసలు ఒక్క ఇంచు కూడా కదలడం లేదు, ఒక్క అంగళం కూడా కదలని ఇష్టం లేదు. Quickly please, because we have to go. దయచేసి ఇంకా త్వరగా ముందుకు రావాలండి, సమయం అయిపోతుంది. తొందర రండి, ముందుకు రావాలి. See, there is gap there. ఇంకా అక్కడ ఇంకా ఖాళీ స్థలం ఉంది, ముందుకు రావచ్చు. Fine. Sorry to interrupt. దయచేసి అభ్యంతరానికి ఏమనుకోవద్దు, క్షమించండి. Okay. Please settle down. Don't keep walking while the message is going on. దయచేసి వాక్యం చెప్పేటప్పుడు ఇటు అటు తిరగొద్దండి. దయచేసి కూర్చోండి. Just sit down. దయచేసి కూర్చోండి. What does that sister want? అమ్మా సహోదరి Quickly sit down. దయచేసి కూర్చోండి, త్వరగా కూర్చోండి. ఎవరు లేచి తిరగొద్దు. వాక్యం జరిగేటప్పుడు అటు ఇటు తిరగొద్దు, కూర్చోండి. Our God is a God who blots out our sins. మన పాపాల నుండి బయటికి తీసుకొచ్చినటువంటి వాడు మన దేవుడు. Isaiah 44:22 says, యెషయా గ్రంథం 44:22 చెప్తుంది. Behold, I have blotted out your sin as a thick cloud. కాబట్టి మేఘం వలె మంచు తొలగిపోనట్లు నీ పాపాలు తీసేస్తానంటున్నాడు. Okay, that is our God. అలాంటి వాడు మన దేవుడు. When we come to this God, ఈ దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు me and you also have to behave like him. నీవు నేను కూడా ఆయన వలె భరించాలి. Being transformed into the image of that living God. ఆ జీవము గల ఆ దేవుని యొక్క స్వరూపంలోనికి మనం రూపాంతరం చెందాలి. That is Romans 8:29. రోమా 8:9 చెప్పబడింది. There it says, transform yourself into the image of the living God. ఆ జీవము గల దేవుని స్వరూపంలోనికి మిమ్మల్ని మీరు రూపాంతరం చెందించుకోండి. If you have not forgiven anybody now, ఇప్పటికి కూడా నీవు ఇంకా ఎవరైనా క్షమించి ఉండకపోతే, and when I am giving this word, if the message is coming to you, you have not forgiven so and so, ఇప్పుడు వాక్యం చెప్పబడేటప్పుడు నీవు వాళ్ళను పలానా వాళ్ళని నువ్వు క్షమించలేదని కనుక నీకు త్వర వినపడతా ఉంటే, immediately after the meeting go and call him up or do whatever you want, say I have forgiven you. కాబట్టి వెంటనే ఈ కూడిక అయిపోయిన తర్వాత మీరు వెంటనే వారి దగ్గరికి వెళ్ళి వారితో మాట్లాడి పలానా జరిగిన దానికి నేను నిన్ను క్షమిస్తున్నానని చెప్పేసేయండి. We are very poor in forgiving. క్షమించడానికి మనకి ఏం ఇష్టం ఉండదు. Whereas our Lord Jesus is a God who keeps on forgiving. మన ప్రభు అయితే ఎప్పుడు క్షమించేవాడుగానే ఉన్నాడు. Okay, 70 times 7 we must forgive, no? 70 ఏళ్ల మాళ్ళ మట్టుకు మనం క్షమించాలి కదా. Right or wrong? అంతే కదండి. Right or wrong? నేను చెప్పింది నిజమేనా? 70, why 70, why 7? 70 ఏళ్ల మాళ్ళ మట్టుకు మనం క్షమించాలి. Why? ఎందుకు? 70 times 7. 70 into 7. 70 ఏళ్ల మట్టుకు. Don't get there. Okay. What is 70? What is 7? 70 మళ్ళా 7 అదేంటి? Why 70 times? Why Jesus says 70 times 7 you must forgive? కాబట్టి ఎందుకు ఈ విధంగా 70 into 7 70 ఏళ్ల మట్టుకు క్షమించాలని ప్రభు ఎందుకు అన్నాడు? Why he did not say 1000 into 2000? ఏదో ఒక 1000 సార్లు 2 సార్లు క్షమించడానికి ఎందుకు చెప్పలేదు? No, 1000 into 2000. 1000 into 2000 ఈ విధంగా ఎందుకు చెప్పలేదు? He said 70 by 7. ఆయన అన్నాడు 70 into 7. Why? ఎందుకు? 70 is the number of years you are going to live as per 91 verse 10 of Psalm.
ఆ యొక్క కీర్తనకాడి ప్రకారంగా మనుషుడు 70 సంవత్సరాల వరకు జీవించబోతున్నాడు. Psalm 90 కీర్తన 90 verse 10. 10వ వచనం. Man's life is మనుషుని జీవిత కాలము 70 years. 70 By సంవత్సరాలు. good health, another 10 years. ఒకవేళ మంచి బలం ఉంటే 80 సంవత్సరాలు. Okay, so you have to keep forgiving your lifetime. మీ జీవిత కాలం అంతా కూడా క్షమిస్తూనే ఉండాలి. Okay, 7 is a number of 7 అనేటువంటిది perfection, సంపూర్ణత, complete forgiveness, సంపూర్ణమైనటువంటి క్షమాపణ. not partial forgiveness. ఏదో కొద్ది తాత్కాలికమైనటువంటిది కొంతవరకు ఉండేటువంటిది కాదు. Okay, go for now I forgive you. సరే ఇప్పటికి క్షమించాలి ఇప్పుడు తర్వాత ఏం చూస్తాం, మళ్ళీ తర్వాత కథ చూద్దాము. ఇప్పుడు that is not complete forgiveness. ఇది సంపూర్తి క్షమాపణ కాదు. God wants you to forgive complete. దేవుడు నీవు సంపూర్ణంగా క్షమించాలని కోరుతున్నాడు. And don't repeat it again. మళ్ళీ చేయకూడదు. Okay, so be careful. జాగ్రత్తగా ఉండాలి. How many points we seen? 5 points. మనం 5 సంగతులు చూసాం. Okay, 6 point. 6వది Ephesians chapter 6. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం. Ephesians chapter 6. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయాన్ని మనం చూస్తాం. Verse 1 to 3. 1 నుండి 3 వచనాలు. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగుదువు. ఇది వాగ్దానములతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. Okay, so this is a commandment. ఇది ఆజ్ఞ. First command with a promise. వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. Okay, generally parents keep telling their children, obey me, obey me. మామూలుగా తల్లిదండ్రులు అంటుంటారు, చెప్పిన మాట వినరా అంటుంటారు. They will tell their children, వారు పిల్లలకు చెప్పే మాట. but they will not listen to their own parents. అయితే వాళ్ళు మాత్రం తమ తల్లిదండ్రులకు మాట చెప్పిన మాట వినరు. Correct? అంతే కదండి. How many of you have put your parents in old age homes? మీలో ఎంతమంది మీ తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో పెట్టారు? Or you don't care for them, you put them in some corner. ఏదో లేకుంటే వాళ్ళు ఏదో వాళ్ళకి ఏం తెలియదు అని చెప్పేసి వాళ్ళు ఏదో మూలపడేసి. Or if they tell you something, you say you don't know anything, you sit in a corner. ఒకవేళ వాళ్ళు ఏదైనా చెప్పినట్లయితే నీకేం తెలియదు కాబట్టి ఒక మూల నుండు. Do you know God takes it very personally if you dishonor your parents. నీ తల్లిదండ్రులను కనుక నువ్వు ఘనపరచకపోతే దేవుడు దాన్ని ఎంతో తీవ్రంగా వ్యక్తిగతంగా పరిగణిస్తాడు. All youngsters sitting here, ఇక్కడ కూర్చున్న యవనస్తులారా, be very careful. జాగ్రత్త. There are 3 promises for this. దీనికి 3 వాగ్దానాలు ఉన్నాయి. If you honor your parents, నీ తల్లిదండ్రులను ఘనపరిస్తే, firstly you are doing a right thing in the sight of God. దేవుని దృష్టికి నువ్వు సరైన దాన్ని చేస్తున్నావు. Okay, and secondly, రెండవది, it may be well with you. That means you may be well settled in your life. నీ జీవితంలో మంచి సుఖంగా స్థిరపడతావు. Thirdly, మూడవది, it said that you may have a long life. నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. Okay, long life means దీర్ఘాయుష్మంతుడు అంటే no diabetes, no sugar, no problems. ఎలాంటి రోగం లేకుండా, బీపీ షుగర్ ఏం లేకుండా ఆరోగ్యంగా ఉంటాం. Till your death you are hale and hearty all the time. చచ్చేంత వరకు కూడా ఆరోగ్యంగా ఉంటాం అన్నమాట. Be careful. జాగ్రత్త. Okay, in the book of Luke. లూకా సువార్తలో, Luke chapter 1. లూకా సువార్త 1వ అధ్యాయం. Okay, verse 17. 17వ వచనంలో మనం చూస్తున్నాం. Okay, in Telugu it is in 17. తెలుగులో 17వ వచనంలో మనం చూస్తూ ఉంటున్నాం ఈ మాటను. మరియు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టును, అవిధేయులు నీతిమంతుల జ్ఞానము కనపరిచినట్లు తిప్పి, ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు కలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమగునని ఆమె. No, read. It has to say, he will bring joy to you. ఆ సంతోషము కలుగును, అతడు పుట్టినందున అనేకులు సంతోషపడుతున్నారు. ఆయన అతడు పుట్టినందున అనేకులు సంతోషపడుతున్నారు. If you have an English Bible, in English Bible it says like this. ఇంగ్లీష్ లో చెప్పబడింది. In verse 14 it says, 14వ at the birth of John you will be joyous. యోహాను జన్మించడం ద్వారా నీవు సంతోషపడతావు. That means what? అదే అర్థం. Children, you are born for the joy of your parents. పిల్లలారా, మీ తల్లిదండ్రుల యొక్క సంతోషము కొరకే మీరు పుట్టారు. Okay, you may be old, you may yourself be having children. నీవు పెద్దవాడివై నీకే పిల్లలు ఉండొచ్చు. Okay, you are married, you have your own children. నీకు వివాహమై నీకే సొంతంగా పిల్లలు ఉండొచ్చు. But when you go to your parents' house, అయితే నీ తల్లిదండ్రుల పక్షానికి వచ్చినప్పుడు what do they say about you? వారు నీ గురించి ఏమంటున్నారు? Why has this man come? ఎందుకు వీడు పుట్టాడు? Why this daughter of mine has come? ఎందుకు నా కుమార్తె పుట్టింది? It is better they are far away from us. నా నుంచి దూరంగా ఉంటే మేలు అనుకుంటున్నారు. Do they say like that? అలాగ అనుకుంటున్నారు. Or do they rejoice over you? వారు లేకపోతే వారు నిన్ను బట్టి సంతోషిస్తున్నారు. There is no son like my son. నా కుమారుడు లాంటి కుమారుడు లేడు. There is no daughter like my daughter. నా కుమార్తె లాంటి కుమార్తె లేదు. That is the first thing. You are here for that reason. దీని కొరకే నువ్వు మొట్టమొదటిగా దీని కొరకే నువ్వు ఇక్కడ ఉన్నావు. Okay, secondly, రెండవది, in verse 15 in English it says, ఆ 15వ వచనంలో ఇంగ్లీష్ లో చెప్పబడుతుంది. Okay, in Telugu it is, that is why in 17.
ఓకే Okay, he will bring joy to many others. అతడు అనేకులకు సంతోషాన్ని కలిగిస్తాడు. Okay, so we are supposed to bring joy to others also. కాబట్టి మనము ఇతరులకు సంతోషాన్ని కలిగించేదానికే ఉన్నాం. First reason why we are born itself is to bring joy to our parents. మొట్టమొదటిగా మనం ఈ లోకంలో మన తల్లిదండ్రులను సంతోష పెట్టడానికే పుట్టాము. Are you doing that? నువ్వు అది చేస్తున్నావా? That is why in chapter 6 of Ephesians it says, అందుకే children obey your parents. This is right in the sight of God. అందుకే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ప్రభు దృష్టికి ధర్మమే, అనుకూలమైంది. Okay, so better honor your parents. కాబట్టి మీ తల్లిదండ్రులను గణపరచడం ఎంతో ముఖ్యం. Okay, that's a big subject again. అది ఇంకా మరి చాలా పెద్ద సంగతి. Okay, we have seen 6, we don't have much time. ఇక మనం సమయం లేదు, 6 సంగతులు చూశాం. Okay, in James chapter 5. యాకోబు పత్రిక 5వ అధ్యాయం. James chapter 5 verse 16 it says, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో చెప్పబడుతుంది, confess your faults one to another. మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి. Confess your faults one to another. నీ తప్పులు ఒకరితోనొకడు ఒప్పుకోండి. Okay, brother is going to give you a time for confession now. కాబట్టి ఇప్పుడు సహోదరుడు మనకు ఒప్పుకునేదానికి సమయం ఇస్తాడు. Don't feel shy. దయచేసి సిగ్గుపడద్దు. Don't think what the others will say. ఈ ఇతరులు ఏమంటారో అని అనుకోవద్దు. You confess. Your account with the Lord must be clear. ప్రభు దగ్గర నీ లెక్క స్పష్టంగా ఉండాలి. Okay, because God doesn't have any grandchildren. ప్రభుకి మనవళ్ళు మనవరాలు లేరు. లేదు, కరెక్టా? ప్రభుకు మనవళ్ళు లేరు కదా. 1 to 1. I am a child of God. My son is also a child of God. నేను దేవుని కుమారుడే, పుట్టబోయే వాళ్ళు దేవుని బిడ్డలు, మిగతా వాళ్ళు కూడా దేవుని బిడ్డలే. Each one of us will give an account individually. మనలో ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా దేవునికి లెక్క చెప్పాలి. So you don't bother what the others are going to think about you. కాబట్టి వేరే వాళ్ళు ఏమనుకుంటారో దాని గురించి నీకు అనవసరం. Your account with the Lord must be clear. నీ లెక్క ప్రభుతో స్పష్టంగా ఉండాలి. Whenever the Lord looks at you, ప్రభు నీ వైపు ఎప్పుడు చూసినా, okay, he must put up a big smile. ప్రభు నిన్ను చూసినప్పుడంతా ఎంతో సంతోషంతో నవ్వాలి. And then he must say, well done my good and faithful servant. భలా నమ్మకమైన మంచి దాసుడా అని చెప్పాలి. What is your testimony today? కాబట్టి దీనికి నీ సాక్ష్యం ఏంటి? Did you lead a separated life? ప్రత్యేకించబడిన జీవితం జీవించావా? Did you diligently hear the word of God? ఇష్టపూర్వకముగా దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా విన్నావా? Did you keep the Sabbath day? ఆ యొక్క విశ్రాంతి దినాన్ని ఆచరించావా? Did you give your tithes and offering correctly? నీ యొక్క 10వ దశమ భాగాన్ని ప్రతిష్ఠ అర్పణను ప్రభుకు నమ్మకంగా ఇచ్చావా? Okay, did you forgive others? ఇతరులను క్షమించావా? And did you honor your parents? నీ తల్లిదండ్రులను ఘనపరిచావా? May the Lord help us, ప్రభు మనకు సహాయపడుగాక, so that we can set our things right. తద్వారా మనం సంగతులను దేవునితో సరి చేసుకునేదానికి. Deuteronomy 26:11. ద్వితీయోపదేశకాండము 26:12. 11. 11 ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయం. Behold, I set before you what? Life and death. ఇదిగో మీ ముందర జీవమును శాపమును ఉంచుతున్నాను. Okay, choose life it says. కాబట్టి జీవమును కోరుకోండి, ఆశీర్వాదమును కోరుకోండి. 26:11 Deuteronomy. ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయము 11వ వచనము. నీ దేవుడైన యెహోవా సన్నిధిని దాచిపెట్టి నీ దేవుడైన యెహోవా సన్నిధిని నమస్కారము చేసి నీకును నీ ఇంటి వారికి నీ దేవుడైన యెహోవా దయచేసిన మేలుల వంటి విషయము నీవు లేవీయులను ఈ దేశం. What has gone wrong? Sorry, 11:26. దయచేసి చూడండి 11:26. 11:26. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుతూ ఉంటున్నాం. చూడుడి, నేను మీ ఎదుట దీవెనను శాపమును పెట్టుచున్నాను. దీవెనను శాపమును పెట్టుచున్నాను. నేను మీకు ఆజ్ఞాపించిన నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను మీరు వినిన ఎడల దీవెనయు, మీరు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను Telugu, that line is missing. Yes, మీరు వింటే దీవెన వస్తుంది. No, it says, behold, I keep before you life and death. ఇదిగో మనకు తెలుగులో దీవెన అని ఉంది. ఇంగ్లీష్ లో చూడుడి, ఇదిగో మీ ఎదుట జీవమును మరణమును ఉంచుతున్నాను. Choose life it says. అక్కడ ఏమని రాయబడుతుందంటే జీవమును ఎంచుకొనుడి. By obeying the Lord you will be choosing life. ప్రభువునకు విధేయత చూపించడం ద్వారా మీరు జీవాన్ని కోరుకుంటున్నారు. Okay, there are many more things, for which you can do an analysis. కాబట్టి ఇంకా సరి చేసుకోవడానికి చూసుకోవడానికి అనేక సంగతులు ఉన్నాయి. Okay, but we don't have time. ఇంకా సమయం లేదు. Whatever God reveals to you, ప్రభు నీకు ఏది బయలుపరుస్తాడో, filled in the spirit of God, he will keep on revealing it to you. కాబట్టి మీరు పరిశుద్ధాత్ముడు మీకు ఎల్లప్పుడూ కూడా వాటిని బయలుపరుస్తూ ఉంటాడు. Don't stop this because today is 31st, so okay, today let's confess.
then everything is set right. కాబట్టి ఈ రోజు 31వ తారీఖు ఈ రోజు ఒప్పుకుంటే సరిపోద్ది, ఇంకంతా మళ్ళీ తర్వాత ఎట్లున్నా పర్లేదు అనుకోవద్దు. Daily, on a daily basis, in the night, sit down and take analysis of your life. కాబట్టి ప్రతి దినము కూడా రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు మీ జీవితాన్ని ఎలా గడిపారో ఒకసారి సరి చేసుకోవాలి. How did you live that particular day? ఆ దినాన ఖచ్చితంగా ఆ దినాన ఎలా బ్రతికారు? Okay, and if the Lord comes while you are asleep, ఒకవేళ మీరు నిద్రిస్తున్నప్పుడే ప్రభు వస్తే will you be raptured or what? ఎత్తబడతారా లేక విడిచిపెట్టబడతారు? You can only answer the best. కాబట్టి ప్రభు మీరు మంచి సమాధానమే చెప్పేటట్లుగా ఉండాలి. May the Lord bless us. Shall we? కాబట్టి ప్రభు దీనిని ఈ వాక్యమును దీవించును గాక.